హలో అండి. నేను ప్రియా. నేను జర్మనీకొచ్చి 1 ఇయర్ అవుతుంది ఫర్ మై మాస్టర్స్. అయితే మీరు ఇండియా నుంచి జర్మనీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే బీ రెడీ. చాలా కల్చరల్ షాక్స్ ఉన్నాయి. నేను ఈ 1 ఇయర్‌లో చూసినవి, నాకు చాలా అనిపించినవి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాహ్! ఫస్ట్ కల్చరల్ షాక్ వచ్చేసి జర్మన్స్ ఆర్ సూపర్ పంక్చువల్. లైక్ ఇండియాలో ఐఎస్‌టీ ఉంటది. లైక్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్. బట్ ఇట్ క్యాన్ బీ సమ్‌టైమ్స్ లైక్ ఇండియన్ స్ట్రెచబుల్ టైమ్. లైక్ 9:03కి అపాయింట్‌మెంట్ ఉందంటే 9:30కి నువ్వు ఎళ్ళినా నీ పనయిపోతుంది. బట్ జర్మనీలో అలా కాదు. నీకు 9:03కి ఖచ్చితంగా అపాయింట్‌మెంట్ ఉందంటే నువ్వు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. 1 సెకండ్ లేట్ కూడా కాదు. సో, ఇన్ కేస్ మీ అపాయింట్‌మెంట్ మిస్ అయిందంటే టూ బ్యాడ్. దెన్ వీ నీడ్ టు బుక్ ద నెక్స్ట్ అపాయింట్‌మెంట్ సో దట్ విల్ గెట్ అవర్ వర్క్ డన్. షాక్ నెంబర్ 2. మన ఇండియాలో సండే అంటే ఫుల్ చిల్ డే. లైక్ షాపింగ్‌కెళ్ళడము, ఫ్యామిలీతో బయటికెళ్ళడము ఇలా అయిపోతుంది. బట్ జర్మనీలో అబ్బో! ఫుల్ షట్ డౌన్ మోడ్‌లో ఎళ్ళిపోతారు. నో షాపింగ్ మాల్స్ ఓపెన్, నో రెస్టారెంట్స్ ఓపెన్. అసలేం ఓపెన్ ఉండవు ఆ రోజు. స్ట్రీట్స్ అన్నీ ఖాళీగా ఉంటాయి. అసలు ఈ జర్మన్స్‌కి సండే అంటే ఫుల్ రిలాక్సేషన్ మోడ్‌కెళ్ళిపోతారు. ఇది నాకు చాలా వింతగా అనిపించింది. థర్డ్ కల్చరల్ షాక్ వచ్చేసి ఏంటి అంటే క్యాష్ ఇస్ ద ఓన్లీ కింగ్. ఇండియాలో ఏదైనా సరే యూపీఐ ద్వారా, లేకపోతే ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా, లేకపోతే కార్డ్స్ ద్వారా పే చేస్తుండే. ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా క్యాష్ ఉండాల్సిందే. ఎస్పెషల్‌గా రెస్టారెంట్స్ ఇంకా చిన్న చిన్న షాప్స్‌లో అస్సలు కార్డ్స్ తీసుకోరు. క్యాష్ ఉండాల్సిందే. సో, అదని ఇట్స్ బెటర్ టు క్యారీ ద క్యాష్. షాక్ నెంబర్ 4 ఏంటి అంటే రీసైక్లింగ్ ఇస్ ద ఓజీ గేమ్. అంటే ఇండియాలో మోస్ట్‌లీ డ్రై బిన్స్ అండ్ వెట్ బిన్స్ ఉంటాయి. రీసైకిల్ చేయడానికి లేకపోతే ట్రాష్ చేయడానికి. బట్ ఇక్కడ అట్లా కాదు. పేపర్‌కి ఒక బిన్, గ్లాస్‌కి ఒక బిన్, పీఫాన్‌కి ఒక బిన్, లేకపోతే బయో వేస్ట్‌కి ఒక బిన్. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డస్ట్‌బిన్స్ ఉంటాయి. మనం అవన్నీ ఎందులో ఎయాలో అదొక పెద్ద స్ట్రగల్. కానీ ఇక్కడ నాకు నచ్చిందేంటంటే పీఫాన్ అనమాట. ఏంటి అంటే మనం తాగిన వాటర్ బాటిల్సే గానీ, లేకపోతే ఏదన్నా, ఏదన్నా ప్లాస్టిక్ గానీ, గ్లాస్ బాటిల్స్ ఏవన్నా దీనికి మనకి మనీ ఒస్తుంది. అంటే ఎవ్రీ సూపర్ మార్కెట్‌లో ఒకటుంటది. ఒకటి పీఫాన్ కలెక్షన్ బాటిల్ అని జెప్పి అదొకటుంటది. మనం దాంట్లో ఏసినామనుకో మనకి మనీ ఒస్తది. సో, ఇది క్యాష్ బ్యాక్ విత్ ఎఫెక్ట్ లాగా అనిపిస్తది. ఇదొక్కటి బావుంటది. కానీ మిగతావన్నీ చాలా బిన్స్ ఉంటాయి. సో, యాహ్! లాస్ట్ అండ్ ఫైనల్ షాక్ వచ్చేసి జర్మన్స్ ఈక్వల్స్ టు బ్రూటల్లీ హానెస్ట్. అంటే వీళ్ళేంటి అంటే మాట్లాడుతూ సడెన్‌గా మొఖం మీద ఫీడ్‌బ్యాక్ చెప్పేస్తారు. లైక్ వాళ్ళకేమనిపిచ్చిందో అది. ఇండియాలో అలా గాదు. ఏంటి అంటే ఇండియాలో ఎంత నచ్చినా, నచ్చకపోయినా మొఖం మీద చెప్పరు మోస్ట్‌లీ. చెప్పినా ఒక పద్ధతిగా చెప్తారు. ఈడ అట్లా గాదు. ఈడ ఏంది అంటే ఇగ వాళ్ళకి నచ్చలేదంటే నచ్చలేదని మొఖం మీద చెప్పేస్తారు. నచ్చిందంటే నచ్చిందని చెప్తారు. కానీ ఫస్ట్ టైమ్ విని నేను గూడా హర్ట్ అయినా. కానీ అది రూడ్ గాదురా బాబు! అది వాళ్ళ పద్ధతే అది అన్నట్టు తర్వాత అనిపిచ్చింది. దీస్ ఆర్ ద 5 కల్చరల్ షాక్స్ నాకనిపించినవి ఇండియాకి ఇంకా జర్మనీకి. నేనిక్కడ 1 ఇయర్ ఉన్నాను. సో, నేను ఇవన్నీ బాగా చూసాను. సో, మీరు దేనికి బాగా కనెక్ట్ అయినారో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.